వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో మనము నైన్త్ క్లాస్ కంటిన్యూషన్ అనేది చూసుకుందాం. ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్ అనేది 2 లెసన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ వీడియోలో నైన్త్ క్లాస్ అనేది కంటిన్యూషన్ థర్డ్ లెసన్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలా అయితే మేము ఈ వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ పిఐఈ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. వినని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. మరియు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అనేది లింక్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలుగు గ్రామర్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ డిఎస్సికి కావాల్సినటువంటి అన్ని అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం లెసన్స్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము స్వామి వివేకానంద లెసన్ అనేది ఇవ్వడం జరిగింది. స్వామి వివేకానంద ఇది థర్డ్ లెసన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే జీవిత చరిత్ర. జీవిత చరిత్ర ప్రక్రియలో ఉంటుంది. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు అనేది పెంపొందించడము. అసలు మెయిన్ చెప్పాలంటే ఏంటంటే ఉపవాచక రూపంలో ఉంటుంది. ఇది ఉపవాచకము. సో దీనికి గ్రామర్ పార్ట్ అనేటివి ఏమి ఉండవు. లెసన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓన్లీ లెసన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక మనకు ఉపవాచకం పెద్దగా ఇంపార్టెంట్ లేదు, కానీ అయినా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సందులు సమాసాలు ఏమైనా వస్తాయా లేదా ఏమో మన టైం బాగాలేకుంటే ఒక బిట్ అయినా పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్వామి వివేకానంద గురించి కాబట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది. బిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బాల నరేన్, ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. బాల నరేన్ అంటే ఎవరంటే స్వామి వివేకానంద గారి రియల్ పేరు. హఠాత్తుగా పెద్ద శబ్దం అనేది వినపడింది. ఏమై ఉంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రం బండి రోడ్డుపై దూసుకుపోతుంది. ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళుతుంది. దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది. దాని నుంచి దూరంగా వెళ్ళడానికి ఏమో అన్నట్లు పరిగెడుతుంది. బండిలో పాపం ఒక మహిళ ఉంది. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా కూర్చొని ఉండడానికి ప్రయత్నిస్తుంది. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరు ఆవిడకి సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదంతా ఆ బాలుడు చూశారు. ఎవరు? బాలనరేన్. ఒక బాలుడు కలకత్తా నగరంలో ఉన్నానని చెప్పారు కదా, ఆయన. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి మరీ పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. జోరుగా పరిగెత్తున్న ఆ గుర్రం యొక్క కళ్ళెం అనేది చేజిక్కించుకుని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్టు చేశాడు. ఆ మహిళ ప్రాణం నిలిచింది. అందరూ ఆ భావం సాహసానికి మెచ్చుకున్నారు. ఆవిడ అతనికి ఎంతగానో కృతజ్ఞతలను తెలుపుకుంది. ఎవరి అబ్బాయి అసలు చూసినట్టయితే అతని పేరు నరేంద్రనాథ్. అందరూ ఏమని పిలుస్తారు? నరేన్ అని పిలవడం జరుగుతుంది. అతడే తర్వాతి కాలంలో విశ్వవిఖ్యాతి నొందినటువంటి సింహ సదృశ్యమైన మనోబలానికి ప్రతిరూపమైనటువంటి భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచినటువంటి శ్రీ వివేకానంద స్వామి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. ఏమనిస్తారంటే విశ్వవిఖ్యాతి నంది సింహ సదృశ్యమైనటువంటి మనోబలానికి ప్రతిరూపమే భారత యువజనందరికీ ఆదర్శమై నిలిచిన వారిని ఎవరు చెప్పుకుంటాము అంటే స్వామి వివేకానందన, గాంధీజీన అనే అవకాశం అయితే ఉంటుంది. ఈయన జన్మదినం ఎప్పుడు? జనవరి 12 తేదీన మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటారు. ఈయన జనవరి 12 జన్మించాడు. ఇందుకే ఏమని చెప్పుకుంటామంటే మనము ఆ రోజుని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం. నరేంద్రనాథ్ తండ్రి ఎవరు? శ్రీ విశ్వనాథ్ దత్తా. మంచి పేరున్నటువంటి వకీలు అంటే లాయర్. ఎంతో చదువుకున్నవాడు. అతని గౌరవాన్ని పొందేవాడు. తల్లి ఎవరంటే భువనేశ్వరి దేవి. రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణిలా ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు అని ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఎక్సెస్ మ్యాటర్ అండి. ఇదైతే ఇంపార్టెంట్. జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు మరియు విశ్వవిఖ్యాతి కాల్చినటువంటి ఈయనగా ఎవరు చెప్పుకుంటారంటే శ్రీ వివేకానంద స్వామి. మన నరేన్ అల్లరి పిల్లాడండోయ్. ఈ గడుద్దాయిని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతను చూసుకోవడానికి 2 నౌకర్లు అనేవారు పెట్టవలసి వచ్చింది. కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది. నరేన్ అల్లరి బాగా మితిమీరినప్పుడు ఏం చేస్తారంట? శివ శివ అంటూ నెత్తి మీద చల్ల నీళ్లు పోస్తే మాత్రము
అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడంట. లేదా ఏమననేవారు, "ఏయ్! ఇలా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు" అనగానే ఏం చేస్తాడంటే శాంతించిపోతాడు అని చెప్పడం జరిగింది. ఈ 2 అనేటివి వాళ్ళమ్మ ప్లాన్ అనేది అమలు చేసేది. తన పథకాలేవి పారినప్పుడు ఆ తల్లికి పాపం ఈ 2 చివరి అస్త్రాలు. ఇక్కడ బాల నరేంద్రుడు తన తల్లి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. తల్లి భాగవత, రామాయణము, మహాభారతాల్లోని కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్టు ఇది ఏమవుతుందంటే ఇది జాతీయం అనేది అవుతుంది. కళ్ళకు కట్టినట్టు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు. ఉన్నది ఉన్నట్టు వివరంగా చెప్తే ఏమవుతుందంటే మనము మన ముందే జరిగినట్టుగా ఊహించుకోవడం అనేది జరుగుతుంది. అలాగా కళ్ళకు కట్టినట్టు అని చెప్పడం జరిగింది. ఇది సామెత, జాతీయమా చూసినట్టయితే జాతీయము చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా శ్రీరాముడు కథలంటే నరేంద్రుడికి పంచ ప్రాణాలు. ఏ కథలంటే ఏ దేవునికి యొక్క కథలంటే తనకెక్కువ ఇష్టము లేదా తను ఏ దేవుడిని ఎక్కువ పూజించేవాడు, ఇష్టపడేవాడు అంటే ఇక్కడ శ్రీరాముడు అని చెప్పుకోవాలి. పంచ ప్రాణాలు ఏమవుతుందంటే ద్విగు సమాసం అనేది అవుతుంది. మట్టితో చేసినటువంటి చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో ఏం చేస్తాడంటే పూజిస్తాడంట. రామాయణం అంటే ఎంత ప్రేమో హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్తే విని ఏం చేశాడంట ఈయన ఆ తోటలో వెయిట్ చేస్తూ ఉన్నాడని చూడండి. చాలా కాలం ఆ తోటలో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా ఎంత విశ్వాసము అని చెప్పడం జరిగింది. ఇక్కడ రామాయణం అంటే చూడండి ఇక్కడ రామాయణము ప్లస్ అంటే రామాయణం అంటే ఇక్కడ ఆ అనేది మనకు సంధిలో రావడం జరిగింది మాలో. సో ఇక్కడ ఏమవుతుంది మూల ఏముంది ఊ ఉంది. సో ఉత్వ సంధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాఠశాలలో ఆటల మైదానంలో పాఠశాల గురించి చెప్తున్నారు ఇక్కడ. పాఠశాలలో ఆటల మైదానంలో ఎలా ఉండేవాడు అని 6 ఏళ్ల వయసులో ఏం చేశాడంటే నరేంద్రుడు తన విద్యాభ్యాసం అనేది మొదలు పెట్టడం జరిగింది. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించినటువంటి ఉపాధ్యాయ వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకున్నాడు. కానీ చదవడము, రాయడము చాలా త్వరగా నేర్చుకున్నాడు. అతని జ్ఞాపక శక్తి అమోఘము. మనం చాలా సార్లు విన్నామండి. తన జ్ఞాపక శక్తి చాలా అమోఘం. ఎవరు? స్వామి వివేకానంద గారిది. ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పడంతోనే నేర్చుకునేవాడు. మళ్ళీ అప్పజెప్పేయగలిగేవాడు. 7 ఏళ్ల వయసులో ఏం చేశాడంట? ఇదంతా మనకేం పెద్దగా అవసరం లేదు గానీ, జస్ట్ మనము ఒకసారి విని పెట్టుకుంటే మనకే మంచిది. ఎందుకంటే, మన టైం బాలేక బిట్ గాని వచ్చిందంటే, మనం ఆన్సర్ చేసేంత కెపాసిటీ మనలో ఉండాలి. వచ్చేటువంటి అతన్ని చూడండి 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించినటువంటి మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఇక్కడ మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూట్ అనేది ఎవరు స్థాపించారంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నరేంద్ర తెలివితేటలు, చురుకుదనం, ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం, అన్నిట్లా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వల్ల అనతి కాలంలోనే తోటి బాలరుండలికి నాయకుడైపోయాడు. అనతి కాలం అంటే చాలా తక్కువ కాలంలోనే. తక్కువ కాలంలోనే ఆడున్నటువంటి తోటి బాలురందరికీ నాయకుడైపోయాడు. ఆటలంటే భలే ప్రాణము. అందరికంటే ముందు మధ్యాహ్నం టిఫిన్ బాక్స్‌ను ఖాళీ చేసేది. ఆట మైదానంలోకి పరిగెత్తుకు వెళ్ళేవాడు. ఇక్కడ చూడండి మధ్యాహ్నము. అహనం యొక్క మధ్య భాగము. మనం ఆల్రెడీ సమాసాల వీడియో చెప్పుకోవడం జరిగింది. ఫస్టే చెప్పుకున్నాం మనము. ప్రథమ విభక్తి. ప్రథమ తత్పురుష సమాసం అనేది అవుతుంది. ఇది ఫస్ట్ మనం చెప్పుకోవడం అనేది జరిగింది సమాసాల్లో కూడా. నెక్స్ట్ పరుగులు తీయడం, కుస్తీ పట్టడము, బాక్సింగ్, గోలీ ఆటలు, కుప్పిగంతులు ఒక్కటేమిటి ఉన్న ఆటలన్నీ ఆడేసేవాడు. కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకో లాగు చినిగిపోయేది. 2 రోజులకొక కొత్త దెబ్బ అనేది తగిలించుకునేవాడు. బాధ తల్లికే గాని బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చరపుడిగే అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఏం చేశాడు? ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పడం, వారిని నవ్వించడం వంటివి చేసేవాడు. ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడకుండా ఉండడం చూసి వాళ్ళని మాస్టారు అప్పటి పాఠం అప్పజెప్పమన్నాడు. ఒక నరేంద్రుడు తప్ప ఇంకెవ్వరూ ఈ పాఠం అప్పజెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివిన నరేన్ ఏం చేశాడంటే అన్ని ప్రశ్నలకు రైట్ ఆన్సర్స్ అనేటివి చెప్పడం జరిగింది. మాస్టర్ గారు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగారు. అంటే క్లాస్‌లో ఎవరు ఇప్పుడు మాట్లాడింది అని అడిగితే అందరూ నరేష్ వైపు వేలు చూపాడు. అదేం చేశాడు ఆయన అది నమ్మలేక అంటే అందరూ ఈయన మీద చెప్పించారే ఈ అబ్బాయి మంచోడు అని చెప్పి నమ్మలేక మిగతా పిల్లోళ్ళందరిని ఏం చేశాడు అంతా అబద్ధం చెప్పారని తలచి అంటే ఆలోచించి అలా అనుకోని
నరేన్ తప్ప అందరినీ బల్ల ఎక్కి నించోమని పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వారితో పాటు నరేంద్రుడు కూడా నించున్నారు. ఆశ్చర్యంగా మాస్టర్ ఏమన్నాడు, నువ్వెందుకు నుంచున్నావురా అని అడగ్గా, ఊ నేనే నుంచోవాలి. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్న వాడిని నేనే కనుక అని సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనం సందులు చూసుకున్నాము. ఇంకెవ్వరు, ఇంకా ప్లస్ ఎవ్వరు, ఇంకెవ్వరు. ఇక్కడ ఏ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇంకాలో ఏముంది, ఆ అనేది రావడం జరిగింది. సో అత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ మాట్లాడారని, మాట్లాడారు ప్లస్ అని. ఇక్కడ అనేది మనకి సంధిలో రావడం జరిగింది కాబట్టి మనకి మాట్లాడారు అంటే ఏముంది, మనకి ఊ ఉంది. సో ఉత్తవ సంధి అనేది అవుతుంది ఇది ఇక్కడ. నెక్స్ట్ నరేంద్రుడు ఇష్టమైన ఇంకొక ఆట ఏంటంటే రాజు దర్బారు. ఎప్పుడూ ఇతను రాజు వేషమే వేసేవాడు. విశాలమైన తమ ఇంట్లోని వరాసాలు అంటే వరండాలో నుంచి పూజ గది దారి తీసే మెట్లే రాజసభా ప్రాంగణము. అన్నిటికంటే పై మెట్టుపై నరులకి ఇంద్రుడైన నరేంద్ర మహారాజు గారు ఆసీనులై ఉంటారు. అసలు నరేంద్ర అంటే ఇక్కడ ఉత్పత్తి ఇవ్వడం జరిగింది చూడండి. నరేంద్ర అంటే ఏంటంటే నరులకు ఇంద్రుడు. అలాగే మనం సమాసం కూడా చూసుకోవచ్చు. నరేంద్ర అనే దానికి సమాసం కూడా ఏమవుతుంది, నరులకి ఇంద్రుడు, నరేంద్రుడు అని చెప్పుకోవచ్చు మనము. తాను ఆడే ఎన్నో ఆటల్లో వంట చేయడం కూడా ఒకటి. కూరగాయలు, మసాలా దినుసుల్లో కొన్ని రకాల వంటకాలు తయారు చేసేవాడు. నిజానికి అతడు మంచి రుచికరమైన వంటలు చేయగలిగేవాడు. అలాగే స్నేహితులందరికీ కూడబెట్టి ఒక చిన్న నాటక బృందం తయారు చేసేవాడు. తర్వాత శారీరక ధార్యం పెంపొందించడం కోసం అంటే శరీరానికి దృఢత్వం పెంచడం కోసం అతనికి మక్కువ పెరిగి ఏం చేశాడు, తన ఇంటిలోనే ఖాళీ ప్రదేశంలో సొంతంగా ఒక వ్యాయామశాల. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సమాసాల వీడియోలో చెప్పుకున్నాం. పాఠశాల అంటే ఏంటి, పాఠాల కొరకు శాల. అలాగే ఇక్కడ వ్యాయామశాల, వ్యాయామం కొరకు శాల అనేది అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకు కొరకు వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే చతుర్థి విభక్తి అంటే చతుర్థి తత్పురుష సమాసం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనము వ్యాయామశాల వంటివి ఏర్పాటు చేశారు. కొంతకాలానికి బయట ఒక పెద్ద వ్యాయామశాలలో చేరాడు. కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, ఈత, కుస్తీ మొదలైన ఆటల్లో నిపుణుల వద్ద తర్ఫీదు అనేది తీసుకున్నాడు. ఎవరు, వివేకానందుడు. యువ నరేన్ అంటే కొంచెం పెద్దయ్యాక గురించి చెప్పడం జరుగుతుంది. మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడడంపై మొగ్గు చూపడం అనేది తగ్గించాడు. పెద్దవాడయ్యారు కదా, పుస్తకాల మీద ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింది తనకి. బడిలో బాగా చదువుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవ్వడం వల్ల ఏమైందంటే 2 ఏళ్ల చదువు అనేది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి 3 ఏళ్ల చదువు 1 సంవత్సరంలోనే పూర్తి చేయవలసి అనేది వచ్చింది. పరీక్షలు దగ్గర పడుతుంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు ఇష్టపడి చదివేవాడు. కష్టము ప్లస్ పడి. ఇక్కడ పడ్డవాది అనేది అవుతుంది. పడి, బడు అలాంటివన్నీ ఏమవుతాయంటే పడ్డవాది అనేది అవుతుంది. ఇలా పడ్డవాదులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వర్ణం అనేది లోపించి ఇది కలిసిపోతుంది మనకి ఇక్కడ. కష్టపడి ఇది ఏమవుతుందంటే మనకు పడ్డవాది సంధి అనేది అవుతుంది. పడ్డవాదుల సంధి. ఇష్టపడి కూడా అంతే అండి, సేమ్. ఇష్టము ప్లస్ పడి, ఇష్టపడి వర్ణం అనేది లోపిస్తుంది. పడ్డవాది వచ్చింది కాబట్టి మనకి పడ్డవాది సంధి అనేది అవుతుంది. ఇది మనకు సంబంధించి. చివరికి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. చూడండి 2 ఏళ్ళు చదవకుండా కూడా 3rd ఇయర్ మొత్తం 3 క్లాసులు కలిపి చదివినా కూడా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. మొదటి శ్రేణిలో నిలబడ్డాడు అంటే ఫస్ట్ గ్రేడ్. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాస్ అయిన ఒకే ఒక్క విద్యార్థి అతడే. ఆ రోజుల్లో అదే వాళ్ళ గొప్ప. తర్వాత సంవత్సరం ఏం చేశారంటే ప్రెసిడెన్సీ కాలేజీలోను, మరుసటి సంవత్సరం ఏం చేశారంటే స్కాటిష్ చర్చ్ కాలేజీ అనే కళాశాలలో చేర్చడం జరిగింది. ఆ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుని ప్రతిభా పాటవాలని, ఆసక్తిని, ధారణాశక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ప్రతిభా పాటవాలు చూసినట్టయితే ఇక్కడ ప్రతిభ పాటవము
ఏమవుతుందంటే ఇది నామవాచకమే, ఇది నామవాచకమే కాబట్టి మనకి ఇది ద్వంద్వ సమాసం అనేది అవుతుంది. దాదాపు 25 తన అనుభవంలో ఈ దేశంలో కానీ, పరాయి దేశాల్లో కానీ ఇంతటి ప్రతిభను తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ అయినటువంటి డబ్ల్యూ. హెస్టీ అనేవారు. హెస్టీ అనే ఆయన ఈ మాట అనడం జరిగింది. నీలాంటి కుర్రవాడిని నేనెక్కడా చూడలేదు. ఇంత ప్రతిభ చూసేవాడిని అని చెప్పి. ఇక్కడ నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలనేవి చదివేవాడు. అతను విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి. ఇక్కడ చూడండి మనకి విద్య ప్లస్ అర్థి. విద్యార్థి. మనకు విద్య అనేది విడగొట్టేటప్పుడు దాకు దీర్ఘంతో విడగొట్టాలి. ఎందుకంటే ఇది స్త్రీ వాచకం కాబట్టి. సంస్కృతం నుంచి వచ్చినటువంటి స్త్రీలింగ పదాలని మనము దీర్ఘంతో విడగొట్టాలి. విద్య కానీ, గౌరీశాలో గౌరీ అని విడగొట్టేటప్పుడు కానీ, మళ్ళీ చెప్పాం కదా మనము వధూపేతుల్లో వధువు అనేది విడగొట్టడం కానీ, ఇలాంటివన్నీ మనము దీర్ఘంతో విడగొట్టాలి. ఇక సంధి ఏమవుతుందంటే మనకి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ అతని లక్ష్యం కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి అనే తపన అతనిలో ఉండేది. అందుకే ఎంత చదివినా అతనికి కష్టం అనిపించేది అనేది కాదు. ఇష్టపడి చదువుతాడు కాబట్టి తనకి కష్టం అనేది అనిపించట్లేదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేది. 1884లో బిఏ పట్టా కూడా సాధించాడు. ఎప్పుడు? 1884లో. నలుగురిలోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపడంలో మక్కువ చూపేవాడు. అందరూ ఒకసారి కూర్చుంటే ఏం చేస్తాడంటే ఆయన చర్చలు అనేది జరుపుతాడు. శాస్త్ర చర్చలు అంటే చదువుకు సంబంధించి, ఒక్కోసారి అంటే విజ్ఞానానికి సంబంధించి, ఒక్కోసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు. అతని మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవరూ నిలవగలిగేవారు కాదు. ఆ సమయంలో నరేంద్రుడు అంట ఆధ్యాత్మిక వైపు, మతపరమైన సమస్యల వైపు మీదికి మనసు అనేది వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కలకత్తా మహానగరం మొత్తం దేశానికి రాజధాని. అప్పట్లో ఏంటంటే కలకత్తా మహానగరం అనేది మొత్తం దేశానికే రాజధాని. అక్కడ యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరాడు. అక్కడ ఉండేటువంటి యువకులందరూ బ్రహ్మ సమాజంలో చేరడం జరిగింది. అందరిలాగా ఈయన చేయడం జరిగింది. చేరి కేశవ చంద్రసేన్ మొదలైన ప్రముఖుల ప్రసంగాలు అనేవి వినడం, పాటలు పాడడం వంటివి చూసేవాడు. ఇలాగ తను ఆధ్యాత్మిక వైపు రావడం జరిగింది. నెక్స్ట్ ఈయన గురువు అయినటువంటి శ్రీరామకృష్ణులను కలవడం అనేది ఎలా జరిగిందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నరేంద్రుడికి చాలా ఇష్టము. మతం బోధించే చాలా విషయాలలో అతనికి అనేది నమ్మకం అనేది పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు తనకి. అది ఏ మతాన్ని నమ్మాలి, ఎక్కడ ఏంటని. ఎంతో మంది మత పెద్దలు అనే వాళ్ళ వద్దకి పోయినా కూడా ఏమి ప్రయోజనం అనేది తనకు కలగలేదని తెలిసిపోయింది. చివరికి 2-3 శ్రేయోభిలాషులు చెప్పగా రామకృష్ణ పరమహంస అని అందరూ కీర్తించేటువంటి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళామని నిశ్చయించుకున్నాడు. అంటే ఆయన పేరు పరమహంస, ఆయన శ్రీరామకృష్ణ పరమహంస అని పిలిచేవాళ్ళు. ఆయన వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారంట. ఈయన దగ్గర అయితే నాకు సమాధానం దొరుకుతాయి అని చెప్పి. ఈ శ్రీరామకృష్ణుడి యొక్క సొంత గ్రామం ఏంటంటే కామార్పుకూరు అనేది ఈయన సొంత గ్రామం. ఆయన ఆ సమయంలో కలకత్తా నగరానికి ఉత్తరంగా ఉన్నటువంటి దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉండేవాడు. అంటే ఈయన వివేకానంద ఆయన వచ్చినటువంటి సమయానికి. ఆయన జీవితం అంతా ఏం చేశాడంటే జపానికి, ధ్యానం మెడిటేషన్ చేయడానికి, భక్తికి, యోగ సాధనాలకి అంకితం అనేది చేయడం జరిగింది. ఎవరు? శ్రీరామకృష్ణుడు పరమహంస, శ్రీరామకృష్ణ పరమహంస. ఎంతో మంది వారి వద్దకు వచ్చేవారు. ఆయన వారికి శాంతిని అనేది ప్రసాదించేవారు. శ్రీరామకృష్ణుని కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమో అనే ఆశతో ఏం చేశాడు నరేంద్రుడు 2-3 స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళారు. ఆ సంశయానికి ప్రశ్నయంలో అయ్యా తమరు భగవంతుని చూశారా అని అడిగాడు. ఎవరు? మన నరేంద్రుడు. వెంటనే అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా ఏం చెప్పారంటే పరమహంస గారు, ఓ చూశాను. నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను నేను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ నాయనా భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడరు. భార్య పిల్లల కోసము, ధన సంపాదన కోసమే కడవల కొద్దీ కన్నీరు కారుస్తూ ఉంటారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుని కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది నిజము. ఇది నేను అనుభవించాను కాబట్టి ఇది నా అనుభవము అని చెప్పడం జరుగుతుంది రామకృష్ణ పరమహంసులు వివేకానందుడితో. అని గుండెపై చెయ్యి వేసుకుని శ్రీరామకృష్ణుడు సమాధానం అనేది ఇచ్చాడు. అంటే అంత క్లారిటీగా, అంటే
అంత నమ్మకంతో ఇవ్వడం అనేది జరిగింది. కంపల్సరీ కనిపిస్తాడు నీకు దేవుడు అనేవాడు అని చెప్పి. నరేంద్రుడికి కొంతసేపు మాట అనేది రాలేదంట. నోట్లో మాట అనేది రాలేదు. సైలెంట్‌గా ఉండిపోయారు. నేను భగవంతుడిని చూశాను అని ధైర్యంగా చెప్పగలను ధీరుడిని మొదటిసారి చూశాడతడు. ఒక నెల రోజుల తర్వాత ఒంటరిగా ఏం చేశాడంటే మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చడం జరిగింది అంటే వివేకానందుడు. పరమానందతో శ్రీకృష్ణుడు అతన్ని తమ పక్కన కూర్చోబెట్టుకొని అతన్ని స్పృశించారు అంతే. శ్రీరామకృష్ణుడి యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తి అనేది సంపన్నులన్నీ నరేంద్రుడికి ఆ చిన్న స్పర్శతోనే తెలిసిపోయింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ గురు శిష్యుల మధ్య అనుబంధం గురించి చెప్పడం జరుగుతుంది. గురు శిష్యులు ఇక్కడ రామకృష్ణ పరమహంస అనేవాళ్ళు ఈయన గురువు, స్వామి వివేకానంద శిష్యుడు. ఈయన యొక్క గురువే రామకృష్ణ పరమహంస. ధ్యాన స్థితిలో ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క పిక్చర్ అనేది మనకి ఎవరు టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అనేది జరిగింది. నరేంద్రుడు శ్రీరామకృష్ణుడి దగ్గరికి తరచూ వెళ్ళడం ప్రారంభించిన రోజు వెళ్ళేవాడు. మహాశక్తి సంపన్నులే కాదు శ్రీరామకృష్ణుడు, ఆయన జీవితం పవిత్రత కూడా ప్రతిరూపమని గ్రహించాడు ఎవరు వివేకానందుడు. ఆయన ఏమి ఆలోచించేవాడో అదే చెప్పేవారని, ఏమి చెప్పేవారో అదే చేసేవారని పరీక్షించి తెలుసుకున్నాడు. అంటే ఈ రామకృష్ణ పరమహంస అనేవారు ఏం చెప్పేవాళ్ళో అదే చేసేవాడు, ఏం ఆలోచించేవాడో అదే చెప్పేవాడు అని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటినీ మించి తనకు తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీరామకృష్ణుడని తెలుసుకొని ఆయన ప్రేమానురాగాల శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అలా సమయం నడుస్తుంది. 1884 సంవత్సరంలో మొదట్లో నరేంద్రుడి తండ్రి అనేది మరణించడం జరిగింది కాశీపూర్లో. ఇక్కడ ఇంతవరకు స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ కాశీపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఇవ్వడం జరుగుతుంది. తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం అనేది తెగిన గాలిపటం అనేది అయింది. అంటే ఎలాంటి దిక్కు మొక్కు తెలియట్లేదు తనకి. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే, అంటే వారి పాదాల వద్దనే అని అనుకున్నాడు. 1885లో శ్రీరామకృష్ణుడు వారి గొంతులో ఒక వ్రణం కనిపించింది. అదే ఏంటంటే క్యాన్సర్ వ్యాధి అని వ్యాధులు నిర్ణయించడం జరిగింది. శిష్యులంతా కలిసి గురువు గారికి సేవ చేయడం మొదలుపెట్టారు. ఎక్కువ కాలం గురు సేవలో గడిపిన శిష్యుల్లో ఫస్ట్ ఎవరంటే నరేంద్రుడు ఒకడు. అంటే నరేంద్రుడే ఫస్ట్. అప్పుడప్పుడు కుటుంబానికి కావాల్సిన చిన్న చిన్న పనులు చేయడానికి బయటికి వెళ్ళినా కూడా ఎక్కువ కాలం ఎక్కడ గడిపాడు? కాశీపూర్లోనే గురువుకి సపర్యలు చేస్తూ, అంటే అన్ని మర్యాదలు అనేటివి చేస్తూ గడిపేవాడు. ఎప్పట్లాగే శిష్యుల్లో నరేంద్రుడి నాయకుడు. ఎప్పట్లాగే శిష్యుల్లో కూడా నరేంద్రుడే మొదటగా నాయకుడు. అంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఇలా శ్రీరామకృష్ణుడు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాల కోసం సమాయత్తపరుస్తున్నారు. ఇతర శిష్యుల బౌద్ధిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతలను నరేంద్రకి అప్పజెప్పాడు శ్రీరామకృష్ణుడు. యోగ్యులైనటువంటి శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసాలను చేశారు. తర్వాత వారిని భిక్షాటనకు పంపించారు. అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని అందరూ భుజించి అటువంటి ఆహారం అది పవిత్రమైందని చెప్పేవారు. ఆ తర్వాత నరేష్ ఏం చేశాడు? సన్యాసాన్ని స్వీకరించి స్వామీజీగా మారడం జరిగింది. ఇలా మనకి స్వామి వివేకానంద అవడం జరిగింది. దేశ పర్యటన. స్వామీజీ అంటే నరేంద్రుడు ఇక్కడ నుంచి స్వామీజీ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక మారాడు కాబట్టి స్వామీజీగా. బారానగర్ మఠంలో 2 ఏళ్లు నివసించాడు ఈయన. హిందూ సన్యాసాల సంప్రదాయాల ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరినాడు. స్వామీజీ ఉండలేక 1880 కాశీకి ప్రయాణం అనేది అవడం జరిగింది. కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్తుంటే దారిలో ఒక కోతుల గుంపు అనేది కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరిగెత్తసాగాయి. అవి కరుస్తాయేమో అని చెప్పి, అంటే ఆ తలంపు అంటే అవి కరుస్తాయేమో అన్న ఆలోచనతో స్వామీజీ వెనుతిరిగి చిన్నగా పరిగెత్తనారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తున్నా. ఏం చేయాలో నాకు ఆలోచిస్తూ పరిగెడుతున్నారు. స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి అనేది కనిపించడం జరిగింది. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, ఆగు, వెనుతిరిగి ఆ జంతువుని ఎదుర్కో అని గట్టిగా ఇచ్చాడు. స్వామీజీ ఆగి ఏం చేశాడు? వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుతిరిగాయి. స్వామీజీ 2-3 అడుగులు వేసి భయపడగానే అవి కూడా పరుగులు అందించుకున్నాయి. తరువాత కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఏం చెప్పారంటే,
ఇది తన జీవితంలో తాను నేర్చుకున్నటువంటి గొప్ప గుణపాఠం అని చెప్పాడు. గొప్ప పాఠం అని చెప్పడం జరిగింది. ఆ కోతుల్లాగే కష్టాలు కూడా మనల్ని వెన్నాడుతాయని, ఎప్పుడైతే మనం ఆగి, మనం దానికి ఎదురు తిరిగి వాటంతట వెనుతిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడే అవి పారిపోతాయని బోధించాడు. ఇది మనకు బోధించడం జరిగింది. చాలా మంచి మాట అండి. కష్టాలు ఎదురుపడ్డాయని కదా అని చెప్పి భయపడకుండా వాటికి ఎదురు తిరిగి నిల్చుకోవాలి అనేది చెప్పడం జరిగింది. 1890లో మళ్ళీ యాత్రలకు బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు. ఈ సోదర సన్యాసాల్లో కాశీలోని, హిమాలయ ప్రాంతాల్లోనే తిరిగాడు ఈయన. ఈ పర్యటనలో స్వామీజీకి ఎన్నో అనుభవాలంటే ఎదురయ్యాయి. కొన్ని మంచివి కావచ్చు, కొన్ని అనేటివి చెడ్డవి కావచ్చు. చాలా సార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి కూడా తిండి అనేది దొరకలేదంట. చాలా రాత్రులు ఆయన ఆకలికే బదిలీకై స్నేహితులుగా ఉండేవి. అప్పుడే ఒక అద్భుతం అనేది జరిగింది ఈయన జీవితంలో. మిఠాయి కొట్టు యజమాని అయినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెతుక్కుంటూ వచ్చాడు స్వామి దగ్గరికి. ఎవరు నాయన అంటే భోజనం అనేది అడగకుండానే ఇవ్వడం జరిగింది. స్వామీజీ అడుగుతున్నారు, ఎవరు నాయనా నీవు? నేను నిన్ను అడగలేదు కదా, పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అన్నాడు. లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్ని. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కల్లో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రపోస్తున్నావా? లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించాడు. ఆహా! ఏమి నా భాగ్యము! మీ వల్లే నాకు రామదర్శనం కలిగింది అని చెప్పి ఈయన ఇవ్వడం జరుగుతుంది భోజనం. ఇదంతా మనకు పెద్దగా అవసరం లేదు. ఇక్కడ చూసినట్టయితే అశ్రునయనాలతో ఇక్కడ చూడండి మనకి ఎదురుగా నోరు వెళ్ళబట్టుకుని ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితం అంటే భగవంతుని ఒడిలో నివసించడమని అర్థమైనది. ఇక్కడ అశ్రునయనాలు అంటే ఏంటంటే కన్నీళ్లు. నయనాలు అంటే కళ్ళు. కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడము. లేచి వచ్చి స్వామీజీకి సాగిలపడి నమస్కరించాడు. అలాంటి సంఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవాడు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర అనేది సాగిస్తూనే ఉండాలి. ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే కానీ తప్ప ఆహారం తీసుకోను అని చెప్పి ఇలాంటి కఠినమైన నియమాలు ఎన్నో పాటించేవాడు. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత ఉంది. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథంలో తప్ప ఇంకేవి ఉండేవి కావు. ఆ గ్రంథం తప్ప ఇంకేవి ఉండేవి కావంట తన దగ్గర. ఇలా పర్యటిస్తూనే ఏం చేశాడంటే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నాడు. 3 సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించాక సముద్రంలో ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉన్నటువంటి పెద్ద శిలను అనేది చూడడం జరిగింది. ఆ శిల దాకా పడవలో వెళ్ళడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. సో ఏం చేశాడంటే ఆయన ఈదుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది. ఈత కొడుతూ నీళ్ళల్లో ఈత కొడుతూ ఈదుకుంటూ అనేది జరగడం జరిగింది. చూడండి స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అమెరికా యాత్ర గురించి చెప్తున్నారు. అమెరికాలో జరిగినటువంటిది. అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతుంది. అంతకుముందు ఎక్కడో విన్నారు స్వామీజీ ఏమనంటే ఆ సభలో పాల్గొన్న భారతదేశ ధర్మాన్ని గాని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేస్తే బావుంటుంది అని చెప్పి నిశ్చయించుకున్నాడు. స్వామీజీ మద్రాస్‌కి వెళ్లారు. అక్కడ కొంతమంది యువకులు ఏం చేశారంటే ఆయన ప్రణాళిక విని సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఖేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్ళే ఓ ఓడలో ప్రథమ శ్రేణి టికెట్ అనేది ఇప్పించారంట. వీఐపీ టికెట్ లాంటిది ఫస్ట్ ఇప్పించారు. ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. సో ఇలా వచ్చింది వివేకానంద అని. అక్కడ ఏమన్నారు సన్యాసం తీసుకున్నారు కాబట్టి మనకు స్వామీజీ అని రావడం జరిగింది. ఇలాగా మనకు వివేకానంద స్వామి అనే పేరు అనేది రావడం జరిగింది. స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అనేది అవ్వడం జరిగింది. వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 తారీఖున అమెరికాకి బయలుదేరాడు. ఓడదారిలో సిలోను, సింగపూరు, హాంకాంగ్, చైనా, జపాన్‌లోని రేవుల్లో ఆగింది. స్వామీజీ ఏం చేశాడు ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తిగా గమనించి కొన్నాళ్ళకి ఓడ కెనడా దేశంలోని వాంకోవర్‌లో ఆగింది. స్వామీజీ అక్కడి నుంచి షికాగోకి రైల్లో వెళ్లారు. రైల్లో
సార్న్ బోర్న్ అనే ఒక మహిళా స్వామీజీ ఏం చేసింది మాట్లాడింది. ఆ స్వామీజీ ప్రతిభా పాండిత్యాన్ని చూసి, స్వామి మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి గనక వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా రమ్మని చెప్పి పిలవడం జరిగింది. అలాగే ఆమె అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏం చేశాడు స్వామీజీ, జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకోవడం జరిగింది. జూలై నెలలో మధ్యలో. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడంతా రేట్లనేవి చాలా ఎక్కువంట. భవంతులు గాని, రోడ్లు గాని మొత్తం అది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలనేవి తెలిసాయి కొన్ని రోజులకి. ఏ విషయం మీద సమాధానానికైనా ఆయన వచ్చారు. అది సెప్టెంబర్‌కి వాయిదా అయిందని చెప్పి. ఈయనేమో జూలైలోనే వచ్చేసాడు. కానీ అది సెప్టెంబర్‌కి అని. మాసం మధ్యలో గాని మొదలు కావని, అంతేగాక తన వద్ద కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఏమీ లేనందున ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదని, అంటే దాంట్లో స్పీచ్ ఇవ్వడానికి కుదురుతుందో లేదో అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. సమయం అనేది మించిపోయిందని తెలుసుకున్నారు. ఇంకొక సమస్య ఏమిటంటే, షికాగో అనేది ధనవంతుల నగరము. అక్కడ అన్ని రేట్లు చాలా ఎక్కువ. అక్కడ ధరలకు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు సరిపోదేమో అని చెప్పి ఏం చేశాడు, బోస్టన్ వంటి చోటైతే ఖర్చు తక్కువగా ఉంటుందని ఎవరో చెప్తే విన్నాడు. అక్కడికి పోవడం జరిగింది. అప్పుడే గుర్తొచ్చింది ఆయనకు, సాన్‌బర్న్ అనే ఆహ్వానం ఇచ్చింది కదా మా ఇంటికి రమ్మని. ఆ ఆహ్వానం అనేది గుర్తొచ్చింది. సో, ఆమె ఇంటికనేది వెళ్ళడం జరిగింది. ఆవిడ ఇంట్లో ఉండగానే ఏం చేశాడు, ఇంట్లో ఉండంగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయినటువంటి జేహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయం అనేది అయింది స్వామీజీకి. శాస్త్రీయమైన, తాత్వికమైన విషయాలు ఎన్నో చర్చించుకున్నారు వాళ్ళిద్దరూ. ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమత సమావేశాల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఈయన కోరారు. ఎవరు, రైట్ అని ఆయన. స్వామీజీ తాను వచ్చింది అందుకేనని, కానీ తన వంటి ఏ ధృవపత్రాలు లేవు, అందువల్ల సభలో పాల్గొనడం కుదరదని విన్నానని తెలిపాను అని తెలిపాడంట. అది విని విస్తుబోయిన అమెరికా పండితుడు, స్వామి మిమ్మల్ని ధృవపత్రాలు అడగమంటే సూర్యునికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే అని జవాబు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు అడగరు అని చెప్పి. అంతేకాక షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షునిగా ఒక ధృవపత్రం రాస్తూ ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే, ఈ వ్యక్తి మేధస్సు, పాండిత్యం మన దేశంలో గొప్ప గొప్ప పండితులందరికీ పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం అనేది చేయడం జరిగింది. ఇలాగ మనకి స్పీచ్‌కి ఈయనను ఒప్పుకోవడం అనేది జరిగింది. మనకి టికెట్ కూడా కొనిచ్చారు ప్రొఫెసర్ గారు. దైవ సంకల్పంతో ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించారు. షికాగో చేరి చూసుకునే వారికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి. అంటే ఆ కమిటీ చిరునామా, ఆ అడ్రస్ అనేది ఎక్కడో పడిపోయిందని అర్థమైంది. అంత మహానగరంలో ఇప్పుడు ఎక్కడికి పోవాలి? అప్పటికే చాలా అలసటగా ఉంది ఆయనకి. మరో చోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో రాత్రి గడిపాడంట. పొద్దున్నే లేచి ఒక వీధిలో నడుస్తూ సన్యాస సంప్రదాయం ప్రకారము ఆహారం కోసం వెచ్చించాడు. అక్కడ ఇల్లు చాలా పెద్దవి, ధనవంతులవి. కానీ అందరూ ఆయన్ని చీకొట్టారంట. పనివారు కూడా అవమానించారు. పాశ్చాత్యంలో భిక్షాటన చేయడం గర్హనీయము కదా! ఇక ఏం చెయ్యాలి? భగవంతుడే కనుక నన్నిక్కడికి తీసుకువస్తే ఆయన నాకేదో దారి చూపిస్తాడు అనుకుని ఏం చేశాడంటే, ఒక చెట్టు కింద కూర్చోవడం జరిగింది. అప్పుడే తన ఇంటి తలుపు తెరుచుకొని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకొచ్చింది. మీరు విశ్వమత మహాసభకు వచ్చినారు కదా! వచ్చిన వారా? చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారే అని అడిగింది. స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంగా చూసుకుంది ఆ తల్లి. ఆమెడ పేరు ఏంటంటే జార్జ్ డబ్ల్యూ హెల్. జార్జ్ జార్జ్ డబ్ల్యూ హెల్. తర్వాత ఆ కుటుంబం అంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉన్నారు స్వామీజీ గారు. 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 11 సోమవారం నాడు మహాసభ అనేది మొదలైంది. కొలంబస్ హాల్లో ఒక పెద్ద భవనంలో అది జరగడం జరిగింది. వివేకానంద స్వామి ఇతర వక్తలతో పాటు వేదికపై ముందు వరుసలో కూర్చున్నాడు. రోమన్ క్యాథలిక్ చర్చికి చెందినటువంటి కార్డినల్ గిబ్బన్స్ మధ్యలో కూర్చోవడం జరిగింది. రెండు పక్కల దాదాపు అన్ని దేశాల, అన్ని మతాల ప్రతినిధులంతా కూర్చున్నారు. భారతదేశం నుంచి ఇంకొంతమంది కూడా వచ్చారు. బ్రహ్మ సమాజానికి ఇక్కడ ఎవరో రావడం జరిగింది చూడండి. బ్రహ్మ సమాజానికి మద్దతుగా మజుందార్, నాగార్కర్ అనే వాళ్ళ ప్రతినిధులు. సిలోనుకు బౌద్ధ ధర్మానికి ధర్మపాల, థియోసఫీకి శ్రీమతి అని బిసెంట్. బిసెంట్ అంటే విన్నాం కదా, అని బిసెంట్ చక్రవర్తి ప్రతినిధులు అనేగా వచ్చారు. అని బిసెంట్ కాదని శ్రీమతి బిసెంట్. శ్రోతలు దాదాపు 4,000 మంది, అంటే వినేవాళ్ళు దాదాపు 4,000 మంది.
స్వామీజీకి అంత ముందు ముందు మాట్లాడంటే కొంచెం బెరుకు అనేది కలిగింది. అందరూ పుట్టల కొద్దీ రాసుకొని చదివేస్తున్నారు. మన స్వామీజీ మాత్రం ఏం రాసుకోలేదు. ఇక్కడ అయినటువంటి శ్రావ్యమైన కంఠంతో ఏం చేశాడంటే, అంతకంటే మధురంగా పరమ పవిత్రమైనటువంటి ఆయన హృదయాల వారితో ఏం చేశాడు? వచ్చిన వారిని ఏం చేశాడంటే, నా అమెరికా దేశ సోదర సోదరీమణురాలా అని సంబోధించడం జరిగింది. మనకిది ఆల్రెడీ సిక్స్త్ క్లాస్‌లలో, ఫిఫ్త్‌లలో రావడం జరిగింది. మనకు సిక్స్త్‌లో వచ్చినట్టుంది. ఫస్ట్ లెసనే అంటే ఫస్ట్ ఇవ్వడమే జరిగింది. నా అమెరికా దేశ సోదరీమణురాలా అని చెప్పి క్వెషన్ గూడా వస్తుందని చెప్పాం కదా! ఫస్ట్ ఏమని సంబోధించాడు? సోదరా, మళ్ళా సోదరి అని పలకడం జరిగింది. ఏ వాక్యంతో స్టార్ట్ చేశాడు అని చెప్పి. చాలా ఇంపార్టెంట్ ఇది లెసన్ గూడా ఇచ్చారు మనకి. దాంతో ఆ జనసముద్రం అంతా ఒక్కసారిగా లేచి కమ్మని ఆ పిలుపుకు ఇంద్రియగ్రహణం కాకపోయినా తమ ముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకు ఏ నాగరికత పరిపూర్ణకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి ఏం చేస్తారు? తపట్లనేవి కొట్టడం జరిగింది. కరతాళ ధ్వనులు అంటే ఏంటంటే క్లాప్స్. వర్షం అనేది కురిపించారు. ఉపన్యాసం ఆరంభంలోనే అందినటువంటి ఆ అపూర్వ అభినందన 3 నిమిషాల పాటు సాగిందంట. ఈయన మాట్లాడదామన్నా వాళ్ళు మాట్లాడనివ్వలేదంట. అట్లా 3 సార్లు 3 సార్లు ప్రయత్నాలు చేస్తే మళ్ళా మాట్లాడడం జరిగింది. అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు. భారతీయ ధర్మము అన్ని మతాల్ని అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని అంటే మన భారతీయ గురించి చెప్తున్నారు. మన భారతీయ దాంట్లో ఎలాంటి మతాలకి అంటే వివక్ష అనేది లేదు. అన్ని మతాలు అంగీకరిస్తాము, గౌరవిస్తాము. అన్ని మతాలను సత్యాలేనని, మతాలన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలే తప్ప ఇంక మరేది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు ఎలాంటోళ్ళు అని చెప్తున్నారిక్కడ. బావిలో కప్పలాంటి వారని స్వామీజీ తెలుపుతున్నారు. మిగతా వక్తలు తమ మతాలకే ప్రాతినిధ్యం అనేది వహిస్తే, ఈ స్వామీజీ మాత్రం ఏం చేశారు? అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని అనేది చూపడం జరిగింది ఆ మహాసభలో. సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి ఏం చేశాడంటే స్వామీజీ ఖ్యాతంతా దేశమంతా వ్యాపించిపోయింది. పత్రికలన్నీ స్వామీజీనే వేణోళ్ళ పొగిడాయి. ఇలాగా ఆయన నైట్‌కే ఫేమస్ అనేది అయిపోయాడు. భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తలన్నీ బాగా ప్రచురించినాయి. ప్రజలంతా వివేకానందను చూసి చాలా గర్వించారు. బారానగర్ మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని చెప్పి తెలుసుకొని భలే ఆనందం అనేది చెందడం జరిగింది. మళ్ళీ షికాగో నగరంలో ప్రముఖులు, ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడేవారు. అంటే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెప్పి. వారి ఇంట్లో పరాచకాలను ఆయనకు వడ్డించడం కోసం నేనంటే నేను కొట్లాడుకునేవాళ్ళంట. రాత్రి పడుకోవడానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్రభవనంలో ఉందంట. హంసతూలికగా తల్పం ఎదురు చూస్తున్నట్టుగా ఉందంట. అంటే చాలా అందంగా ఉంది. పరుపు, బెడ్ అన్నీ కూడా. ఇవన్నీ చూసిన స్వామీజీ ఏం చేశాడంటే గుండెని ఎవరో రంపంతో కోసినట్టుగా అనిపించింది. అయ్యో! నా భారతదేశ ప్రజల్లో అధిక భాగం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక అలమటిస్తుంటే, ఇక్కడ వీళ్ళు డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నారే! వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే! అటువంటప్పుడు నాకెందుకు ఈ హంసతూలిక తల్పాలు? ఎవరికి కావాలి ఈ ధనము, కీర్తి ప్రతిష్ట? అమ్మా జగజ్జనని నేనివేమీ అడగలేదే, నాకివేవీ వద్దు. నా దేశ ప్రజల అన్నార్తిని, జ్ఞానార్తిని తీర్చు తల్లి అని చెప్పి వారిని మేల్కొల్పు అని చెప్పి కోరుకోవడం జరిగింది. వారిని మనుషులను చేసి వాళ్ళ కాళ్ళపై వాళ్ళే నిలబడేటట్టు ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని వాళ్ళకి కలగజేయదంటూ రోదిస్తూ నేలకు వాలి అక్కడే శయనించాడు. అంటే అక్కడే నిద్రపోవడం జరిగింది. అక్కడే పడుకున్నాడు. ఆ తర్వాత స్వామీజీ వివేకానందుడు ఇంగ్లాండ్‌కి రావడం జరిగింది. 2 నెలలు విజయవంతంగా ధర్మ ప్రచారం అనేది చేశాడు. మళ్ళా న్యూయార్క్ వచ్చాడు. న్యూయార్క్ అనేది రావడం జరిగింది. మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలనేటివి కర్మయోగం, రాజయోగం, భక్తి యోగం అనే పేర్లతో పుస్తకాల రూపంలోకి వచ్చాయి. అవన్నీ వెంటనే చాలా పేర్లు తెచ్చుకొని అధిక సంఖ్యలో అమ్ముడైపోయాయి. ఇలాగా ఈయన ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. అంటే సైన్స్, సాంకేతిక సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం అంటే నేర్పించాలనే ఆయన కల. ఈయన కల ఏంటంటే మన భారతీయులకి సైన్స్ అనేది నేర్పించాలి.
సాంకేతికత నేర్పించి, సంస్థలు అనేటివి నేర్పరిచి, ఒకటిగా పనిచేయడం అనేది నేర్పించాలనేది ఆయన కల. తర్వాత స్వామీజీ జర్మనీ వెళ్ళిపోయి ఎన్నో దేశాలనేవి తిరగడం జరిగింది. ఈయన జర్మనీ సంస్కృతి పండితుడైనటువంటి ప్రొఫెసర్ డుసెన్‌ని కలిశాడు. ఇక్కడ జర్మనీలో డుసెన్‌ను కలవడం జరిగింది. వారిద్దరు ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు. ఎన్నో చోట్ల కలిసనేది వెళ్లారు. మళ్ళీ లండన్ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడంతో మునిగిపోయారు స్వామీజీ. మళ్ళా లండన్ వచ్చి మళ్ళా స్పీచ్‌లనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడము. ఇక్కడ చూడండి ఇంకొక పేరుతో రావడం జరిగింది మళ్ళీ. ఇట్లాగా పేరాలనేటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్వామీజీ భారతదేశం తిరగడాన్ని నిశ్చయించుకున్నారు. నెపాల్స్ అనే ఊరి నుంచి స్వామీజీ తన శిష్యుడు గుడ్ విన్ సెవియర్ దంపతులతో భారతదేశానికి తిరిగి అనేది ప్రయాణం అవ్వడం అనేది జరిగింది. వచ్చే ముందు ఒక ఆంగ్లేయులు ఇతడు స్వామీజీని ఇలా అడిగాడు. ఏమనంటే, స్వామి 4 ఏళ్ళు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంతో గడిపారు కదా! ఇప్పుడు పేదరికంతో ఉన్నటువంటి భారతదేశానికి వెళ్తున్నారు. మీకేమనిపిస్తుంది అని అడిగాడు. నేనిక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని. ఇప్పుడు నా దేశము, గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రమే, పూజనీయమే అయ్యాయి. నా మాతృదేశం ఇప్పుడొక మహా తీర్థస్థానము అని చెప్పడం అయితే జరిగింది. స్వామీజీ తిరిగి రావడం భారతదేశపు జవసత్యాలు తిరిగి రావడమే అయ్యింది వాళ్ళకి. అప్పటికి వివేకానంద స్వామి అంటే తెలియని వాళ్ళనేది ఎవరూ లేరంట. 1897 జనవరి 15 తారీఖున ఓడ అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొలంబో చేరింది. మళ్ళీ ఆ పవిత్ర భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనసు ఆనందంతో పొంగిపోతుంటే, స్వామీజీకి స్వాగతం పలకని భారతదేశ ప్రజలు అనేవాళ్ళు స్వాగత సన్నాహాల గురించి వాళ్ళకి తెలియదు. ఆయన్ని స్వాగతించడానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు అనేవి ఏర్పడ్డాయి. వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాడు. తర్వాత ఏం చేశాడంటే, స్వామీజీ స్టీమర్‌లో భారతదేశ ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగిపోయాడు. రామనాడుకి రాజైనటువంటి భాస్కర సేతుపతి ఏం చేశాడు? మోకాళ్ళపై కూర్చొని మీ పాదం అనేది ఫస్ట్ నా తలపై మోపాలి అని ఆదేశించడం అంటే కోరుకోవడం అనేది జరిగింది. కానీ మన వివేకానందుడు సున్నితంగా నిరాకరించాడు. లేదు అని చెప్పి. స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం అనేది చేసి స్వయంగా తన రథంలో కూర్చోబెట్టాడు ఆయన. ఎవరు? రాజు. నెక్స్ట్ చాలా పెద్ద లెసన్ అండి ఇది. కలకత్తా ఉత్తర భాగం 1897 మే నుండి 1898 జనవరి వరకు స్వామీజీ ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళాడు. ప్రతి చోట స్వామీజీకి ప్రజల ప్రేమాభిమానాలతో పూర్ణ కుంభంతో స్వాగతమిచ్చారు. ప్రేమాభిమానాలు, ప్రేమ ప్లస్ అభిమానాలు ఏమవుతుందంటే దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ దక్షిణంలోని కొలంబో నుంచి ఉత్తరంలో ఉన్నటువంటి అల్మోరా వరకు స్వామీజీ అంతటా భారతీయులకి తమ శక్తి సామర్థ్యాలు, పూర్వ వైభవాన్ని అనేది గుర్తు చేయడం జరిగింది. వారి ఎంతో పుణ్యభూమిలో పుణ్యమైన భూమి చెప్పాం కదా మనము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. పుణ్యభూమిలో పుట్టారు. భారతదేశ సంస్కృతి నాగరికతలు ఎంత ప్రాచీనమైనవో, ఘనమైనవో, వేల ఏళ్ళు కాల పరీక్షను తట్టుకుని ఎలా జీవించి ఉన్నాయో వివరించని చెప్పడం జరిగింది. ఇదంతా మనకి ఎక్సెస్ మ్యాటర్. మనం ఎల్లో కలర్ ఉన్నది చదువుకుంటే సరిపోతుంది. అందుకే మీకోసము. కానీ ఒకసారి ఎందుకైనా మంచి చదువుకుంటే మనకు ఒక్కసారి రివిజన్ వేసుకుంటే ఏం భయం లేకుండా ఉంటుంది. ప్రపంచానంతటికీ ఆధ్యాత్మికంగా జ్ఞాన భిక్ష పెట్టవలసిన భారతావని నశిస్తే ప్రపంచంలోనే ధర్మం, భగవతత్వం నశిస్తుందని హెచ్చరించాడు వివేకానందుడు. ఈయనిచ్చినటువంటి సందేశం ఏంటంటే, స్వామి వివేకానందుడు తన సందేశాల్లో మతం విశాల దృక్పథాన్ని చెప్పాడు. విద్య యొక్క ఆవశ్యకతను చెప్పడం జరిగింది. స్త్రీలను గౌరవించడాన్ని, దరిద్ర నారాయణుల సేవని, యువత కర్తవ్యాన్ని భారతీయాత్మతో జోడించి వివరించాడు. ఈ నా భారతము అమర భారతము అన్న పవిత్ర భావన ఆయన దేశభక్తికి అద్దం పడుతుంది. ఆయన సందేహాల్లోని కొన్ని మాటల్ని మననం చేసుకుందాము అని చెప్పడం జరిగింది. ఈ భూమిలో సౌకుమార్యము, ఉదారత, పవిత్రత అత్యున్నత స్థాయికి చేరుతాయో
అంటే ఏ భూమిలో అలాగా అత్యున్నత స్థాయికి చేరతాయో, ఏ ప్రాంతంలో అయితే ఆత్మ విచారము, తాత్విక ప్రవృత్తి అధిక పాలల్లో ప్రవర్తిల్లుతాయో అదే పుణ్యభూమి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పుకున్నాం మనం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఆ అర్హత కలిగింది మన భారతదేశానికి మాత్రమే అని చెప్పి మన భారతదేశం యొక్క గొప్పతనం అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారత జాతి అనేక శతాబ్దాల పాటు శక్తివంతంగా వరలిల్లిన జాతి అయినా తన దేశం నుండి బయటికి వెళ్లి ఇతర రాజ్యాలపై ఏనాడూ దండయాత్ర చేయలేదు. వివాదం అనేది లేకుండా, కుల వివక్షకు దరిచేరనీయకుండా అందరూ నా సహోదరులేనని ఎలుగెత్తి చాటాలి. అంతేకాదు, భారతీయ సమాజం నా బాల్య డోలిక, నా యవ్వన ఉద్యానవనము, వార్ధకంలో పాపహారణీయమైన వారణాసి, ఆ సమాజమే నాకు స్వర్గతుల్యము. భారతదేశానికి అంతటికీ ఏది హితమో నాకు కూడా అదే హితమని ప్రకటించు అని చెప్పడం జరిగింది. భారతదేశంలో 2 గొప్ప దుష్కర్మలు సాగుతా ఉన్నాయి. ఒకటి ఏంటి? స్త్రీ జాతి యొక్క అణచివేత. రెండవది బీద ప్రజల పట్ల నిర్దాక్షిణ్య వైఖరి. ఈ రెండింటిని మాన్పాలి అని చెప్తున్నాడు. భారతదేశానికి ఏదైనా మంచి జరగాలంటే ఏం చేయాలి? స్త్రీ జనోద్ధరణ, జనచైతం అనేది ప్రధానంగా సంభవించాలి. స్త్రీలకు సముచిత గౌరవ ప్రతిపత్తి అనేది ఇవ్వడంతోనే ప్రపంచ జాతులు అనేటివి ఔన్నత్యాన్ని సాధిస్తాయి. ఏ దేశం అయితే స్త్రీలను గౌరవించదో ఆ దేశం ఉన్నత స్థితిని పొందలేదు. బీదలకు ఉపాధి కల్పించారంటే ద్రవ్య సమృద్ధి అవసరము. అంటే ద్రవ్య అభివృద్ధి అనేది అవసరము. నాకు ఈ లోకంలో సరిపడే తిండిని ప్రసాదించలేక స్వర్గంలో నిత్యానందాన్ని సమకూర్చే భగవంతునిపై నేను విశ్వాసం అనేది ఉంచలేను. ముందు కడుపు నిండా తిండి, తర్వాతే మతము. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యా వ్యాప్తి అనేది సక్రమంగా జరగాలి. సర్వజనులకు తగినంత ఆహారము, విస్తృతమైనటువంటి జీవనోపాధి అవకాశాలు అనేటివి కల్పించాలి అనేది ఈయన సంకల్పించుకోవడం జరిగింది. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి విద్యాభ్యాసం సంస్కృత భాషలో జరిగినందువల్ల విద్యావంతులైన వారి భాషకు, వాడుక భాషకు విపరీతమైన అంతరం ఏర్పడింది. కానీ బుద్ధుడు, చైతన్య ప్రభువు, రామకృష్ణుడు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ములందరూ వారి బోధనలను వాడుక భాషలోనే చేశారు. పాండిత్యం గొప్పదే, కానీ సర్వులకు అర్థం గాని కృతమైన గ్రాంధిక భాషలో గాక వ్యవహారిక భాషలో కళాత్మకంగా సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి అంటే గ్రాంధిక భాషలో కాకుండా వ్యవహారిక భాషలో అందించాలి అని చెప్తున్నాడు. అప్పుడే జనాలకు అర్థమవుతుంది అని. విద్యా సంబంధమైన పరిశోధనలు కూడా ఇంట్లో మాట్లాడుకునే వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం అనేది కావాలి. ఏంటి? విద్య అని చెప్పడం జరిగింది. ఇప్పటి యువకుల మీద వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం అనేది ఉంది. సాహసికులైన యువకుల్లారా, మీకు కావాల్సింది 3 విషయాలు. అవి ఏంటివి? ప్రేమ, నిజాయితీ, సహనము. ప్రేమించలేని మానవుడు జీవనృతిని కింద పరిగణించబడతాడు. అంటే జీవుడు కాదని చెప్పి. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కిన వారిని ప్రేమించండి. అణగదొక్కబడిన వారందరినీ ప్రేమించండి. వారి కొరకు వేదన చెందించండి, పరితపించండి, పిరికితనాన్ని విడనాడండి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి, దీనజనుల కోసం అనేది శ్రమించండి, వారిని ఉద్ధరించండి అని చెప్పడం జరిగింది. ఎవరికి? యువజన వాళ్ళకి, అంటే యువకులందరికీ. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరవకండి. అంటే పేషెన్స్‌తో ఉంటే ఎలాంటి వ్యవహారమైనా మనకు మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాశ్య వరాన్ నిబోధత అనే సూక్తి అనేది చెప్పడం జరిగింది. అంటే లేవండి. ఉత్తిష్టత అంటే జాగ్రత్త, అంటే మేల్కొనండి. ప్రాప్య వరాన్ నిబోధత అంటే శ్రేష్ఠుడైన ఆచార్యుల బోధనను అనుసరించండి అని చెప్పడం జరిగింది. ఈయన యొక్క చివరి రోజులు అని చూసినట్టయితే మనము 1900 డిసెంబర్ నెల నుండి స్వామీజీ బేలూరు మఠంలో ఉన్నారు. మఠంలో జీవనానికి కొన్ని నిర్దిష్ట నియమాలు అనేవి పెట్టాడంట. అందరూ అవే పాటించడం చూడాలి అని చెప్పాడు. స్వామీజీ రోజు తెల్లారుజామున చాలా ముందుగా లేచేవాడు. ధ్యానం చేసుకున్నాక తోటలో తిరుగుతూ, ఆవులను చూస్తూ, భక్తులకు జరిగే వంటలను పర్యవేక్షిస్తూ ఉండేవారు స్వామీజీ. ఆయన అలా జంతువులు పెంచేవాడు. బాష్రు అనే కుక్క ఉండేది. హంసి అనే ఆడమేక ఉండేది. అలాగే ఆవులు, గొర్రె, కొన్ని బాతులు, ఒక జింక, ఒక కొంగ,
మాతృ అనే ఒక మేకపిల్ల కూడా ఉండేది. స్వామీజీ వీటన్నిటిని ప్రేమించేవాడు. అంటే జంతువుని ప్రేమించేవాడు. ఆ జంతువులు కూడా స్వామీజీని బాగా ప్రేమించేవి. మాతృ అని అయితే స్వామీజీ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తూ ఉండేది అని చెప్పడం జరుగుతుంది. శరీరాన్ని త్యజించడము. నెక్స్ట్ వివేకా స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. వివేకానంద స్వామి జీవితంలో చివరి నెలలనేటివి బెలూరు మఠంలో గడిపారు. తన తుది శ్వాస వరకు ప్రజలని చైతన్యవంతులను చేసి తమ కాళ్ళ మీద తాము నిలదొక్కుకునేటట్టు చేయడమే శ్రమించారాయన. ప్రజలందరికీ స్వామీజీ అమితంగా ప్రేమించేవారు. ప్రజలందరినీ స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు. ఎన్నోసార్లు తన శిష్యులకి, స్నేహితులకి తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలేయబోతున్నట్లుగా పరోక్షంగా చెప్పారు అని చెప్తున్నారు. కానీ ఎవరు ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు. నేను 40 చూడను అని జోసెఫ్ మక్లౌడ్‌ని అనే స్నేహితురాలతో స్వామీజీ స్పష్టంగా చెప్పారు. అంటే నేను 40ని చూడను అంటే 40 ఏళ్ల లోపే చనిపోతాను అని. తన అంతిమ దినానికి వారం రోజుల ముందు ఒక శిష్యుడిననేది పిలిపించుకొని పంచాంగం అనేది చదివించుకున్నాడంట. 1902 జూలై 4వ రోజు ఆ రోజు స్వామి పొద్దున్నే శ్రీరామకృష్ణ మందిరానికి వెళ్ళి తన అలవాటుకు భిన్నంగా ఏం చేశాడు? అన్ని కిటికీలు, తలుపులు మూసేసుకొని 3 గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపారు. మెడిటేషన్‌లో. తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం అనేది చేయడం జరిగింది. దినచర్య అంటే ఏంటంటే దినమునందలి చర్య అనే సమాసం అవుతుంది. అంటే రోజులో ఒక దినంలో జరిగేటువంటి చర్య. దినమునందలి చర్య ఏమవుతుందంటే మనకు నందు అనేది సప్తమి తత్పురుష సమాసం అనేది అవుతుంది. సంధ్యా సమయం శ్రీరామకృష్ణులకి ఆరాత్రిక సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. స్వామీజీ తన గదికి వెళ్లి గంగను అభిముఖంగా కూర్చొని ధ్యాన ముద్ర అనేది ధరించడం జరిగింది. ఆ గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నాడు. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చాడు. అంతే. పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు వైద్యులు. స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలేశాడు. స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి, కష్టపడి పనిచేశారు. ఆయన భౌతిక జీవితం అనేది ముగిసింది. కానీ ఆయన పని అనేది కొనసాగుతూనే ఉంది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని దేశ ప్రజలకి పిలుపునిచ్చారు. వారంతా ఆ పిలుపు విన్నారు. భరతమాత మేల్కొలంది. భరతమాత మేల్కాల్చింది. ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం అనేది దేశానికి స్వాతంత్రం రావడంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అని ఇవ్వడం అయితే జరిగింది మనకి. ఇది మనకు అంతా ఉపవాచకం అండి. ఒకసారి చదువుకుంటే మంచిది. ఎందుకంటే మేబీ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే మధ్యలో ఇక్కడ చూసినట్టయితే మనకు ఉపవాచకం కాబట్టి ఎలాంటి గ్రామర్ పార్ట్ అనేది లేదు. కానీ పిల్లవాళ్ళకి క్వెషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ లెసన్‌తో కలుసుకుందాము. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మేమేం వీడియోస్ పెట్టే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ పిఐఈ పెట్టడం జరిగింది. తెలుగు గ్రామర్ అనేది రోజు అప్లోడ్ చేస్తున్నాం. చదవండి. మరియు తెలుగు టెక్స్ట్ బుక్స్ అనేటివి కూడా పెట్టడం జరిగింది. వినని వాళ్ళుంటే వినేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.